తల్లిదండ్రుల్ని బయటికి నెట్టేసిన కొడుకు చిత్రహింసలకు గురి చేస్తున్న దారుణ ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వృద్ధ దంపతులు తమ సొంత కుమారుడి చేతిలోనే నరకయాతన అనుభవిస్తున్నామని వాపోతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నివేదికలో. వెంకటాచలం మండలం పూడిపర్తి గ్రామంలో ఈ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మస్తాన్ రెడ్డి, సుజాతమ్మ అనే వృద్ధ దంపతులు తమ కుమారుడు కనుపూరు సునీల్ కుమార్ రెడ్డి వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ఇద్దరు సంతానం ఉన్న ఈ దంపతులు తమ కుమారుడు, కూతురికి వివాహాలు జరిపి వేర్వేరుగా జీవిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా ఉమ్మడి ఆస్తిపై వివాదం నెలకొంది. 3.35 సెంట్ల భూమి అలాగే 10.92 సెంట్ల స్థలాన్ని తన పేరు మీద రాయాలని కుమారుడు ఒత్తిడి తెస్తున్నారని చెబుతున్నారు. భూమి రాయించకపోతే చంపేస్తానని బెదిరింపులకు దిగడమే కాకుండా భౌతిక దాడులు కూడా చేస్తున్నాడని బాధితులు వాపోతున్నారు. అంతేకాకుండా ట్రాక్టర్, ట్రైలర్లను తన ఆధీనంలో ఉంచుకొని తల్లిదండ్రులకు ఆహారం కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. మాకు న్యాయం చేయాలి, మా కొడుకు నుండి రక్షణ కల్పించాలి. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని వృద్ధ దంపతులు వేడుకుంటున్నారు. కన్న తల్లిదండ్రులు కాపాడాల్సిన కొడుకు ఇలా వేధించడం సమాజానికి శోచనీయ విషయం. ఈ ఘటనపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. కనుపూరు మస్తాన్ రెడ్డి మా కొడుకు మమ్మల్ని కొట్టబోయి కుట్టి ఆస్తి అంతా రాయించుకోబోతున్నాడు. మాకు ప్రతిజీవం అనేది లేదు. అదేమంటే సాగరాదంట, సిటాట్ పెంచి చేసినట్టు దారాదంట నడుస్తున్నాడు. మా పరిస్థితి బాగాలేదు. నాకు పెరాసిస్ వచ్చి కాలు, చెయ్య 2 పెరాసిస్ వచ్చింది. మా ఆస్తి మాకు కావాలనుకుంటున్నాం. మేమే కంప్లైంట్ చేసాం. మా కొడుకు సునీల్ రెడ్డి. కనుపూరు సుజాతమ్మ పూడిపర్తి. మమ్మల్ని మా పిల్లోడు చూడటం లేదు సార్. 4 ఏళ్ళు అయింది మాకు బియ్యం డబ్బులు ఇచ్చి. ఈయనకి మాత్తలకు 6,000 కావాలా లేవంటాడు. అడిగితే కొట్టపోతాడు. మా బంధువులు వచ్చి చెప్పి పరిష్కారం చేయబోతే వాళ్ళని కోతలు పూసినాడు. అదేంటి చచ్చిపోమంటాడు. ఇప్పుడు నెల అయిపోయింది. మేము ఆ రెండు లేక కర్రలు ఎత్తుకొని రాళ్ళు ఎత్తుకొని ఇసిరేసి తాగతా మీకు దిక్కుండే చోటు చెప్పుకోబోండి, లాయర్లకు చెప్పుకోండి, కలెక్టర్లకు చెప్పుకోండి. ఏం చేస్తారు వాళ్ళు చూస్తాను. నేను పెట్టను అంటే పెట్టను, లేదంటే చచ్చిపోండి అని లేదంటే నేనైనా దోషేస్తాను బాయిలోనని రోజు తగువయ్యలేక నిభాయించుకోలేక మా అన్నకు ఫోన్ చేసి మేము గూడూరుకి నెల అయింది సార్. కాపురం పోయి లేవు అక్కడ అసలు ఉండలేకనే వెళ్ళాము. మాకు ఇప్పుడు బతుకు తిరుగు అసలు జరగటం లేదు. గూడూరులో ఉన్నాం. కలెక్టర్ కాడికి ఇప్పుడే పోయింది, ఈ రోజే పోయింది కలెక్టర్ కాడికి. ఆయనకి చెప్తేనే ఇప్పుడు మళ్ళీ కంప్లైంట్ రాస్తామన్నారు. సరేనని మేము ఇటు వచ్చినాం సార్. ఇప్పుడు ఆయన ఒకటి మాట్లాడుతూ ఒకటి మాట్లాడాడు. ఆయన ఏం చేస్తావు సపోర్ట్ మాకు ఊరు ఊళ్ళో చేయరు, ఓడికే చేస్తారు. చేద్దమే మేము సంపాదించింది 5 ఎకరాలు రూలు ఉంటా, 9 ఎకరాలు మాగానే ట్రాక్టర్ ఉంది, జనరేటర్ ఉంది, 35 సెంట్లు స్థలం ఉంది. బర్రెలు ఉన్నాయి. ఇప్పుడు 3 లక్షలు బర్రెలు. పాలు పోయమన్నా కూడా పోయినాను, చెప్పుకోబోదు నీ అబ్బకి అని చెప్పి అడిగినాడు. సపరేట్ గా ఉన్నావు జరక్క నిభాయించుకోలేక కోతలకు వస్తుంటే రేతులు వచ్చా. మా అన్నకు ఫోన్ చేసుకొని గూడూరుకి వెళ్ళాం. నెల మొన్న 21వ తేదీకి. ఇప్పుడు మా ఆస్తి మాకు కావాలి పూర్తిగా. అది మాకు ఉప్పి మాకు బోను మిగిలితే ఉడికేస్తాం. ఎవరికేం ప్రస్తుతానికి మాకు ఆస్తి కావాలి. పోయి ఇప్పుడు బియ్యం ఇమ్మన్నా కూడా ఈయన అంటుంది. స్టోర్ బియ్యం ఇమ్మన్నా కూడా ఈడు. నేను ఈయన అన్నాడు చెప్పుకోబో, నువ్వు లాయర్లకు అయినా చెప్పుకో, నాకేం చేయదు. ఏం చేస్తారు నన్ను? పెన్షన్ కూడా రాదు. ఆస్తుల్లా పిల్లకాయలకి పూర్తిగా రాసి ఇచ్చిమంటాడు. మేము రాసి
2 ఎకరాలన్నా రాసేయమన్నాడు. నువ్వే చూడకపోతే పడుతుంటివి తడుతుంటివి రోత కొత్తలు కోస్తుంటివి అంటే మేము చూస్తామంటారు. మొదటనే కర్రలు ఎత్తుకొని విసిరేస్తాడు, రాళ్ళు విసిరేస్తాడు, తాగుతాడు ఎక్కువగా. అసలు ఆయమ్మ కూడా కోతలు కోస్తుంది, ఆమె కూడా మలుకుంటది. ఆయన కోడలు వాడు ఎక్కువ కూస్తే ఆమె 10 కూస్తే వాడు 20 కూసా. తెల్లవాదులు అసలు నిద్రే బానేడు 10 గంటల దాకా 6 గంటలకు ఎత్తుకున్నాడంటే అట్లా చేస్తున్నాడు. మమ్మల్ని నివాయించుకోలేకనే మేము ఇంకెందుకని మా అన్నకి బతులు ఆడుకొని ఏడైనా ఎట్ట బతుకుతారు అంటే ఎట్టనాడు బతుకుతావులని చెప్పిన నేను. ఊరి కూడా కోసుకొని ఇంకోటి కోసేసాడు. ఊరి రొంత మేము కోసుకుంటామని కరపచ్చిదే కోసేసుకున్నాడు. మేము కోసుకుంటామని మాకు అంత బలం లేకపోయా. అన్న పొరుగులో ఉంటే ఆయన వచ్చే లోపల వాడు పోయించేసాడు. ఫిర్యాదు చేస్తారు, కలెక్టర్ చేసాం.